ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం 5వ వచనం నుండి 11వ వచనం దాకా చదివి సహాయం చేయండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉంటే దేవునితో సామ్యం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని నన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా విలువ పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోలేను. అందుచేతను పరలోకమందున తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడ, మీ కరుణాపీఠము వద్దకు ఉపవాసనం యొద్దకు ఈ రాత్రికాల సమయంలో దీనులముగా కూడి వచ్చి ప్రార్థన విజ్ఞాపన మనవి చేస్తూ ఉండగా నాయన, ఏర్పరచబడినటువంటి ఆరాధనలో ఇప్పటి వరకు మీరు పాటల పరిచయం ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునిగా ఉన్నారు. ఈ ఆరాధన పరలోకములో ఉన్న పరిశుద్ధుల ఆరాధనతో కలిపి అంగీకరించమని మనవి చేస్తూ ఉండగా నీ మహిమ, నీ ప్రసన్నత మా మధ్యలోనికి నిశ్చయముగా దిగవచ్చునుగాక. అదృశ్యమైన మీ దేవదూతల అగ్ని ప్రాకారములను తోడుగా ఉంచి నరుని మాటలను మరుగుపరిచి కూడి వచ్చిన హృదయపు స్థితిని ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు దర్శించండి. వారి హృదయ స్థితికి తగినట్లుగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ దైవికమైన కార్యము వారి జీవితములలో, వారి కుటుంబములలో, ఈ సంఘములో నిశ్చయముగా జరుగునుగాక. అలాగూ మీరు జరిగించబోతున్నారని నమ్మి విశ్వసించి వాక్య పరిచర్య ప్రారంభిస్తూ ఉండగా అల్పదాసుని మహిమ మరుగుపరిచి మీ నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆపోదిస్తూ ఉండగా మీరు మాత్రమే హెచ్చించబడాలి, మీరు మాత్రమే ఘనపరచబడాలి, మీరు మాత్రమే గౌరవించబడాలి. అలాగున వాక్య పరిచర్యను దీవించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇలాగున మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆపాదిస్తూ ఉండగా ఈ షిలోహు తెలుగు క్రిస్టియన్ చర్చ్ ఈ సంఘానికి కాపరిగా ఉన్నటువంటి దైవజనులు శ్యాంబాబు గారికి, అలాగనే విజయ్ కుమార్ గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి, స్త్రీల సమాజానికి ప్రభు పేరిట నిండు హృదయపూర్వకమైన వందనాలు. నేను తడవు చేయకుండా ప్రభు నాకు ఇచ్చిన తలంపును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు రాసిన పత్రికలన్నిటిలోకెల్లా ఆయన చాలా ఇష్టంగా బంధకాలలో, చెరసాలలో ఉండి రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పులో ఉన్న సంఘానికి రాసిన పత్రిక. మొదటి వచనంలోనే తను ఎవరికి ఈ పత్రిక రాస్తున్నాడో తెలియజేశాడు. మొదటి అధ్యాయంలో పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు 3 గుంపుల వారిని గురిగా పెట్టుకొని పౌలు భక్తుని పత్రిక రాశాడు. ఆనందించమని 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉండగా 2వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలోని సందర్భం, కాంటెక్స్ట్ ఏమిటంటే ఆ సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. విశ్వాసుల మధ్యలో ఆధిపత్య పోరాటాలు, ఒకరంటే ఒకరికి గిట్టని స్థితి, నా మాట నెగ్గాలి అనే అహంతో కూడిన ఆలోచనలో ఉన్నప్పుడు ఈ విషయాలు చెరసాలలో ఉన్న పౌలుకు తెలిసినప్పుడు వారిని గురిగా పెట్టుకొని రాసిన మాటలు. 2వ వచనంలో అందుకోసం అంటాడు, మీరు ఏక మనస్కులగునట్లుగా
సంఘంలో ఏక మనస్సు లేదు, మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏకభావం గలవారై ఉన్నట్లుగా, ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు ఏకత్వం గురించి మాట్లాడుతూ ఒకరికంటే ఒకరు అధికముగా మేము గొప్పవారమని ఆలోచన చేస్తున్న వారిని చూసి మీరు తగ్గించుకోండి, వినయమైన మనస్సు కలిగి ఉండండి, మీకంటే మీ సహోదరుని యోగ్యుడిగా ఎంచండి అన్న సందర్భం చెబుతూ దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదాహరణగా చూపిస్తూ మనం చదివిన 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు అంటే దానికి ఇక వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏంటి ఆ మనస్సు అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, అంటే సాక్షాత్తు దేవుడు. ఆయన సాక్షాత్తు దేవుడు. ఈ దేవుడు ఏమయ్యాడు? మానవుడయ్యాడు. మనుషుల పోలికగా దేవుడు ఏమయ్యాడు? మానవుడయ్యాడు. అంటే తన స్థాయి తాను తగ్గించుకున్నట్ట లేదా? తగ్గించుకున్నాడు. ఈ మానవుడు ఏమయ్యాడు? దాసుడయ్యాడు. మానవుడు ఏమయ్యాడు? శిష్యుల పాదాలు కడిగడా లేదా? మనుష్య కుమారుడు పరిచారం చేయడానికి రాలేదు, కానీ నేను చెప్పేది తప్ప రైటా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి. నేను తప్పు చూపుతున్నాను క్వశ్చన్ మార్క్ మీ మొహంలో ఉంటుందేమో చూస్తున్నా. ఏమీ లేదు, ఏదైనా చెప్పు వెంటమన్నట్టు ఉన్నారు. అదేం కాదు. ఈ ఏకాగ్రత మొత్తం కూడాను ఈ రాత్రి వాక్య పరిచయం మీదే ఉండాలి. సమస్త ఆలోచనలు మీకు దూరమగునుగాక. రైట్, మళ్ళీ వరుసగా అవుతాం. దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు, మనుషుడు కాస్త దాసుడు అయ్యాడు. దాసుడు అంటే శిష్యుల పాదాలు కడిగాడు. మనుషు కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ చేయడానికి వచ్చాడని ఆయనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆ దాసుడు కాస్త రిక్తుడయ్యాడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. రిక్త హస్తాలతో వచ్చాను, ఏమీ లేకుండా వచ్చాను, ఒట్టి చేతులతో వచ్చాను అంటారు కదా. రిక్తుడు అంటే ఏమీ ఎవరు అసలు ఆయన? వాస్తవానికి ఎవరైనా దేవుడు. ఏమయ్యాడు? మనుషుడు. తర్వాత ఏమయ్యాడు? దాసుడు. తర్వాత ఏమయ్యాడు? రిక్తుడు. అంటే వరుసగా క్రమక్రమంగా తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడా లేదా? వచ్చాడు కదా. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తాను. మీకు దేవుని చిరునామా తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ గాడ్? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏ దేశంలో ఉన్నా కానీ చిరునామా ఉంటుంది కదా. అలాగనే దేవునికి ఏమైనా చిరునామా ఉన్నదా? దేవుడు పలానా చోట ఉంటాడు అని. రైట్. ఇంకా 2 అడ్రస్లు ఉంటాయి ఇప్పుడు కూడా. ఒకటి ప్రెసెంట్ అడ్రస్, ఇంకోటి పర్మనెంట్ అడ్రస్. వాట్ ఈస్ ద పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ గాడ్? మీరు చెప్పింది ప్రెసెంట్ అడ్రస్ ఎక్క. వాట్ ఈస్ ద పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్? దేవుని లేఖన భాగములను బట్టి చూడగా దేవుని యొక్క శాశ్వతమైన చిరునామా ఏది? పరలోకమా? ఇది కూడా ప్రెసెంట్. పర్మనెంట్ అడ్రస్ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు. చదవండి ఆ మాట. అమ్మా, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు. వసించుచు అంటే నివసించుచు. ఎవరు మాత్రమే? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? పైకి వెళితే 15వ వచనంలో శ్రీమంతుడును
అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుని ఉన్నాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయనని, సర్వాధిపతి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏది? ఈ విశ్వంలో ఒక వెలుగు, ఒక తేజస్సు, ఒక మహిమ ఉంది. ఆ మహిమలోనికి ఏ మనుషుడే గాని, సృష్టించబడిన ఏ వస్తువే గాని ఏది కూడా ప్రవేశించడానికి, ఆ మాట ఏం వాడాడంటే కనీసం దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా స్థాయి లేనటువంటి ఒక బ్రహ్మాండములో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క పర్మనెంట్ ఒరిజినల్ అడ్రస్. దాని రిజంబ్లెన్స్ మీరు చెప్పిన పరలోకంలో కానీ ఇద్దరు ముగ్గురు కూడిన చోట కానీ ఉంటుంది. ఇంతకీ అడుగుదాం, ఏ దేవుడు నివసిస్తున్నాడు అక్కడ? సమీపింపరాని తేజస్సులు నివసించే ఆ దేవుడు ఎవరు? పోనీ ఇంకోళ్ళు అడుగుతారు, మనం ఆరాధించే దేవుడు ఎవరు? అమ్మా పోయినా అంతేనా? జవాబు, మనం ఆరాధించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుడు ఎక్కడున్నాడు? ఎవరు సమీపింపరాని తేజస్సు. ఫిలసాఫికల్ భాషలో దీనిని అల్టిమేట్ ట్రూత్ అంటారు, సర్వోన్నతమైన సత్యం. There is no truth beyond this particular truth which has been revealed in the scripture Bible. బైబిల్ గ్రంథములో దీనిని మించిన సత్యం ఇంకోటి లేదు. ఈ సృష్టిలో గాని విశ్వంలో గాని దీనికి మించిన థాట్ ఇంకొకటి లేదు. ఎవరు సమీపింపరాని తేజస్సులు నివసించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. దానిని మనం త్రిత్వము లేదా త్రియేకత్వము అంటాం. ఇంతకీ త్రియేక దేవునికి సంబంధించి లేదా త్రిత్వానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్క మంచి లేఖనాధారం చూపించండి. బైబిల్ గ్రంథం ప్రకారం ఈ వాక్య భాగాన్ని బట్టి నేను త్రిత్వాన్ని నమ్ముతున్నాను అని గుర్తుగా ఎవరైనా ఒక రిఫరెన్స్ చెప్పగలుగుతారా? Where in the scripture the doctrine of Trinity revealed? బైబిల్ గ్రంథంలో ఎక్కడ త్రియేక దేవుని గురించిన ప్రత్యక్షత వెలువడింది? సమయం నాకు ఎంచుకున్న సబ్జెక్ట్కి సరిపోదు గనుక నేనే ముందుకు వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ప్రభు తాను ఆరోపణ కావడానికి ముందుగా శిష్యులను పిలిచి 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయమన్నాడు. తండ్రి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, కుమారుని యొక్కయు, నామములోనికి, పరిశుద్ధాత్మ యొక్కయు, నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, వారికి బాప్తిస్మం ఇయ్యమని చెప్పాడు. త్రిత్వాన్ని ఎందుకు నమ్ముతున్నాను అంటే, లేదా బైబిల్లో త్రియేక దేవుణ్ణి గూర్చిన విషయం ఎక్కడ ప్రస్తావించబడింది అంటే, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పలికిన మాటను బట్టి నమ్ముతున్నాను. నేను చెప్పేది కొంచెం వివేచన కలిగి ఆలోచించాల్సిన విషయం. త్రియేక దేవుని గూర్చి, త్రిత్వాన్ని గూర్చి ఎవరూ కూడా ఎదురు చెప్పలేని వాక్యం ఏదైనా ఉంటుందంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. ప్రభు ఏమన్నాడు అక్కడ? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ. ఎంతమంది వ్యక్తులు అక్కడ ఆయన చెప్పింది? ముగ్గురు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు కదా. ముగ్గురు వ్యక్తులైతే 3 నామాలు ఉండాలి కదా.
ముగ్గురు మనుషులు ఉంటే 3 పేర్లు ఉంటాయా, ఉండవా? ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. There is only one name of God and the persons revealed in 3. ఒక దేవుడు తనను తాను 3 వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. ఆయన పేరు ఒకటే, ఆయన స్వభావం ఒకటే, ఆయన గుణలక్షణాలు ఒకటే. కానీ ఎంతమందిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు? 3 వ్యక్తులుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. We are not talking about 3 gods, but only one God who revealed himself in 3 persons. ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు కదా. ఉన్నప్పుడు భూమి మీద నరుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా బలి అవ్వడానికి కుమారుడు అని పేరు కలిగిన, దేవుని వాక్యము అని నామము కలిగిన, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వస్తూ ఉన్నాడు. దానిని యోహాను సువార్తలో మీకు తెలుసు. ఆ వాక్యము శరీరధారి. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భూలోకపు అనుభవాలను గూర్చి రాసినటువంటి వాక్యం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను నేను మీకు. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు భూమి మీద, నేల మీద తిరిగినప్పుడు ఏ నేల మీద తిరిగాడు ఆయన? ఈ నేల మీదే కదా. అలిసిపోయి ఉన్నారా? అర్థం కాక పెట్టారా? అర్థం కావట్లేదా? సరే, మీకు అర్థమయ్యే స్థితికి వస్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. మీకు అలసిపోని ఆనందాన్ని కలిగించే సందేశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇది యథార్థం. ప్రార్థన చేసుకుని వచ్చాను ఏదో కాసేపు చెప్పుకోవడానికి. ఆయన ఈ నెల మీదే తిరిగాడు కదా, రైట్. ఆయన భూమి మీద తిరిగినప్పుడు, ఈ నేల మీద తిరిగినప్పుడు యేసుక్రీస్తు దేవుడా, మానవుడా? ఎవరైనా మనం చాలా తెలివిగా జీవితం చూడాలి. ఆయన సమీపింపరాని తేజస్సులో దేవుడు, దేవత్వము కలిగిన వాడు. కానీ మనుషుల మధ్యకు వస్తూ ఉన్నప్పుడు భూమి మీదకు వచ్చినప్పుడు, ఈ ఇశ్రాయేలు దేశపు నేల మీద 2000 సంవత్సరాల క్రితం నడిచినప్పుడు ఆయన తన దేవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడా? తన మహిమను విడిచిపెట్టి వచ్చాడా? దేవత్వాన్ని విడిచిపెట్టి వట్టి మానవుడిగా వచ్చి ఉంటే సముద్రాన్ని ఆగిపోమంటే ఆగిపోతుందా? మానవుడికి గాలిని ఆగిపోమంటే ఆగిపోతుందా? పుట్టు అవలక్షణములు కలిగిన వారిని బాగుపడమంటే బాగుపడతారా? ఆయన తన మహిమను విడిచిపెట్టాడు. సమీపింపరాని తేజస్సులో తన మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన 100% దేవుడు, 100% మానవుడు. బట్ యు కెనాట్ కాంప్రహెండ్ ఇట్ విత్ యువర్ ఓన్ లాజిక్. నీ తెలివితేటలతో దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే నువ్వు దేవుడి కన్నా గొప్పవాడివి అవుతావు. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడిగా కాదు, కానీ నీ తెలివితేటలతో తత్వాన్ని అర్థం చేసుకుంటే నువ్వు దేవుడి కన్నా గొప్పవాడివి అవుతావు. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడిగా. చాలా మంది చెబుతూ ఉంటారు తత్వాన్ని గురించి. పైపెంకు, తెల్లగుడ్డు, పచ్చసొన అంటాడు. ఇంకొకడేమో వచ్చి సూర్యుడి కిరణాలు, సూర్యుడి వేడి అంటారు. ఆయన సామర్థ్యాన్ని ఎవరితో సరిపోల్చగలుగుతాం? ఆయనతో సమానమైన వ్యక్తిగా ఏ దేవుణ్ణి, ఏ దేవతను మనం సరిపోల్చగలుగుతాం? అటువంటిది ఆయనను పోల్చడానికి భూలోకములో ఉన్న ఏది కూడాను సరిరాదు. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఒకే ఒక ఆధారం, లేఖనాల ఆధారం. ఈ లేఖనాల వెలుగులో ఎవరు సమీపింపరాని తేజస్సు అనే స్థలములో దేవుడు నివాసం ఉంటున్నాడు.
ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని పిలువబడుతున్న త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవునిలో యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి కుమారుడు భూలోకమునకు నరునిగా దేవునిగా వచ్చాడు. ఆయన వచ్చి సిలువలో మన కొరకు, మన పాపముల కొరకు బలియాగమయ్యాడు. మన కొరకు, మన పాపముల కొరకు బలియాగమయ్యాడు. ఫిలిప్పీ పత్రిక సారాంశం మొత్తం అది నాకు చదివించిన మొత్తం కూడా. అంటే బలియాగమైన తర్వాత, పరలోకమునకు ఆరోహణమైన తర్వాత, ఇప్పుడు చదవండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. బలియాగమైన తర్వాత, ఆరోహణమైన తర్వాత 9వ వచనం నుండి, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి అలాగే ఒప్పుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చించాడు. ఎలాగునా? అధికముగా. ప్రభువుగా. ఎలాగునా? ప్రభువుగా. ప్రభువుగా. మీరు నాకు చూడండి, నాకు ఏ వరుస వచ్చింది? దేవుడు, మానవుడు, దాసుడు, రిక్తుడు. ఇప్పుడు రిక్తుడైన స్థితిలో నుంచి ఎలాగ హెచ్చించాడు దేవుడు? అధికముగా ప్రభువుగా హెచ్చించాడు. అమ్మా, నా క్రమం అర్థం కావాలి. దేవుడు, మానవుడు, దాసుడు, రిక్తుడు. ఇది ఆయన వచ్చినటువంటి అవరోహణ స్థితి. అంటే తనను తాను తగ్గించుకున్నటువంటి స్థితి. ఇప్పుడు ఈ తగ్గించుకున్న రిక్త స్థితిలో ఉండి, శూన్యపు స్థితిలో నుండి, సున్నాలో నుండి దేవుడు ఏం చేశాడు? అధికముగా హెచ్చించి ఏమన్నాడు? ప్రభువు అనే స్థితికి తీసుకొచ్చాడు. ఏ స్థితికి? ప్రభు అనే స్థితికి తీసుకొచ్చాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు కూడా యూదులకు ప్రసంగం చేస్తూ 31వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసిన యేసునే తీసుకున్నారా? దానికి కూడా క్షణం ఆగుదామా? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించండి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు. యేసు క్రీస్తు ఎవరు? ప్రభు. ఈ ప్రభువుగా ఎవరు నియమించారు? ఎవరు హెచ్చించారు? తండ్రి అయినా దేవుడు. తండ్రి అయినా దేవుడు. జీసస్ క్రైస్ట్ అంటే ఏం చెప్తారు? యేసు ఎవరు అంటే, యేసు ఎవరు అంటే ఈనాటి ఆంధ్రప్రదేశ్లో యేసు క్రీస్తు ప్రభు కేవలం ఒక మంచి స్నేహితుడుగానే పరిచయం చేస్తున్నారు కొంతమంది. మంచి స్నేహితుడు, మంచివాడు, ఉత్తముడు, సకల గుణములలోకెల్లా మంచివాడు. ఒక ఆయన విన్నాడు, యేసు క్రీస్తు అమాయక చక్రవర్తి. ఎవరంట? అమాయక చక్రవర్తి, మంచివాడు. యేసు ప్రభు మంచివాడా? యేసు ప్రభు అమాయక చక్రవర్త అంటే ఆయన్ని సాధారణమైన స్థితికి దిగజారుస్తున్నట్ట లేదా? దిగజారుస్తున్నట్టే. అఫ్ కోర్స్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్, బట్ హీస్ మోర్ దాన్ దట్. ఇంకో మనిషి వచ్చాడు, ఆయన చేసిన నీతి బోధలు మంచివి కాబట్టి ఆయన మంచి బోధకుడు. ఆయన మంచి బోధకుడు. ఎవరు కాదన్నారు ఆయన మంచి బోధకుడు కాదని? ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడును ఏ మనుషుడును మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతుంటే సామాన్యమైన జనులు సంతోషముతో విన్నారు. ఆయన ఒక ఇంటిలో కూర్చున్నా, ఒక సముద్రపు తీరానికి వెళ్ళినా, ఒక కొండ మీదకి ఎక్కి కూర్చున్నా గానీ ఆయన మాటలు వినడానికి జనులు పరిగెత్తుకుంటూ వచ్చేవారు, కిక్కిరిసిపోయేవాడు. ఎవరికి కాదన్నారు ఆయన బోధకుడని? కానీ ఆయన బోధకుని కంటే గొప్పవాడు, స్నేహితుడి కంటే గొప్పవాడు. ఒక డాక్టర్గా, ఒక స్వస్థపరిచేవాడిగా, ఒక హీలర్గా మాత్రమే కొంతమంది డెమోన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచని ఎవరన్నారు? కానీ ఆయన స్వస్థపరిచే వారి కంటే గొప్పవాడు, స్నేహితుని కంటే గొప్పవాడు, బోధకుని కంటే గొప్పవాడు, స్వస్థపరిచే వాని కంటే గొప్పవాడు. ఏ గొప్పతనం అది? ప్రభు అని పిలువబడేటువంటి స్థాయి. ఈ ప్రభువుగా ఎవరు నియమించారు యేసుక్రీస్తును? తండ్రి అయినా దేవుడు నియమించాడు. మీరు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకను
తెలియజేసినటువంటి గాబ్రియేలు దేవదూత లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమని పలికాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయనెవరు? ప్రభువైన క్రీస్తు. ఈయన యేసు క్రీస్తు అన్నాడా? కాదు. ఏమన్నాడు? ఈయన ప్రభు అయినా. ఎప్పుడు ప్రభు అయినాడు? పుట్టడానికి ముందుగానే ఏంజలిక్ అనౌన్స్మెంట్ జరిగింది. అక్కడ దేవదూతల ద్వారా ప్రకటించబడింది. ఎవరు నియమించారు? తండ్రి అయినా దేవుడు. ఎవరు ప్రకటించారు? దేవదూతలు. ఆయన పునరుద్ధరణైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోటలో ఆయనను చూసిన మరియ ఏమంది? నేను ప్రభువుని సూచితిని. ఆ తర్వాత తోమా లేనప్పుడు 10 మంది శిష్యులు కూడా ఒక ఇంటిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమై సమాధానం కలుగును గాక అంటే ఆ 10 మంది కూడాను తోమా వచ్చిన తర్వాత ఏమన్నారు? తోమా మేము ప్రభువును సూచితిమి. ఈయనేమన్నాడు? తోమా నేను వేలు పెట్టాలి, చేయి పెట్టాలి, లేకపోతే నమ్మను. సరే, తోమా కూడా ప్రత్యక్షమైనప్పుడు తోమా ఏమర్థం చేసుకున్నాడు? నా ప్రభువా నా దేవా. ఇప్పుడు ఈ వాక్యవాదం యొక్క సారాంశం ఏమిటంటే ప్రభు యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. ఎందుకు ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లార్డ్? ప్రభు అంటే, లార్డ్ అంటే గ్రీక్ భాషలో కురియోస్ అంటారు. మీకు పాత నిబంధన గ్రంథం ఉంది కదా, తోరా, నబీ, కెతూబీం, తనాక్. ఈ తనాక్ ని 70 మంది పండితులు కలిసి హీబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలో ట్రాన్స్లేషన్ చేశారు. దానిని సెప్టువజెంట్ అంటారు. LXX అంటారు. సెప్టువజెంట్, గ్రీక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. అందులో ప్రభు అనే పదం వచ్చిన ప్రతి చోట కూడా కూరియోస్ అని ట్రాన్స్లేషన్ చేశారు హీబ్రూ భాషలో నుంచి గ్రీక్ భాషలో. ఈ కూరియోస్ అంటే అర్థం ఏమిటంటే సర్వాధికారి. దాని పర్యాయ పదాలు యజమాని పెట్టుకోవచ్చు, ప్రభు అని పెట్టుకోవచ్చు, మాస్టర్ అని పెట్టుకోవచ్చు, బాస్ అని పెట్టుకోవచ్చు. బట్ హీస్ హావింగ్ ఆల్ ది అథారిటీ. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం ఏమన్నాడు? యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణ కావడానికి ముందు నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారి. ఆయనకు ఎవరైతే ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రభు అని ఆయనను హృదయమును విశ్వసిస్తారో వారి మీద యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం ఉంటుంది. ఇప్పుడు మనము ప్రభువుని రక్షకునిగా అంగీకరించి నోటితో ఒప్పుకొని హృదయమును విశ్వసించిన యెడల మన జీవితం ఎవరి చేతిలో ఉన్నట్టు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నట్టు. మన యజమానుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధన రాయడానికి ముందుగా ఒక పేజీ ఉంటుంది. మత్తయి సువార్త ముందుగా ఏముంటుంది? ఆ పేజీలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త ముందుగా ఉన్న పేజీలో మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును గురించిన క్రొత్త నిబంధన. ఎవరని రాశారు ఆయన్ని గురించి? మన ప్రభు. ఎవరి ప్రభు? ఆయన నమ్మిన విశ్వసించిన విశ్వాసుల యొక్క ప్రభు. నమ్మిన విశ్వసించిన విశ్వాసుల యొక్క యజమానుడు. నమ్మిన విశ్వసించిన విశ్వాసుల యొక్క సర్వాధికారి. ఆయన ఎందుకు ప్రభు ఎట్లయ్యాడు? ప్రభు అవ్వడానికి ఆయన ఏమన్నా సాహసాలు చేశాడా? యుద్ధాలు చేశాడా? ప్రభు అవ్వడానికి ఆయన ఏమన్నా అచీవ్ చేశాడా అంటే ఒకే ఒక కారణంతో ఆయన ప్రభు అయ్యాడు. ఏమిటా కారణం? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు. ఏ విలువ? గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు వంటి రక్తము కాకుండా అమూల్యమును, నిష్కలంకమును, నిర్దోషమునైన గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నారు.
శుద్ధీకరించబడి ఉన్నారు, కడగబడి ఉన్నారు. ఆయన నీకు బదులుగా సిలువ పైన మరణించాడు గనుక, నీకు బదులుగా సిలువ పైన మరణించాడు గనుక, నీకు బదులుగా ఆయన దేవుని ఉగ్రతను తన మీద వేసుకున్నాడు గనుక, ఆయన సిలువపై మరణించినప్పుడు ఆయన 2 చేతుల్లోనూ కాళ్ళలోనూ శీలలు కొట్టబడి ఉండగా, ఆయన తలపైన మున కిరీటం పెట్టబడి ఉండగా, ఆయన పక్కలో బల్యపు పోటు పొడవబడి ఉండగా, ఆయన వీపు నాగలిచాలిగా దున్నబడి ఉండగా, పెరుగు వేయువానికి ఆయన తన వెంట్రుకలు దాచుకోలేదు కనుక తన ముఖం పైన పిడిగుద్దులు గుద్దుతూ ఉండగా, అపహాస్యము చేయబడుతూ ఉండగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వానిగా, చింతాక్రాంతుడిగా, చూడనొల్లని వానిగా, విసర్జించబడిన వానిగా, సొగసైనను సురూపమైనను లేకుండా రిక్తునిగా మారిపోయి నిన్ను నరకమును తప్పించి పరలోకమునకు తీసుకువెళ్ళడానికి ఆఖరి బొట్టు వరకు చిందించాడు గనక ఆయన నీ జీవితానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన నీ జీవితానికి ప్రభు అయి ఉన్నాడు. నీ జీవితానికి ఆయన యజమానుడై ఉన్నాడు. ఇప్పుడు నీ ప్రభు, నీ యజమానుడు ఎవరు చెప్పు? Who is your master? Who is your boss? ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి రక్షణ వరకు వచ్చిన వ్యక్తి చివరి క్షణం మరణించేదాకా నీ ప్రభు ఎవరు అంటే, నీ యజమానుడు ఎవరంటే, నీ మాస్టర్ ఎవరంటే, యూ హ్యావ్ టు టెల్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్. ఇది ఫస్ట్ రావాల్సినటువంటి జవాబు. మనకి భూలోకములో ప్రభువులు లేరు, భూలోకములో బాసులు లేరు, భూలోకములో మాస్టర్స్ లేరు. యూ కెనాట్ సబ్స్టిట్యూట్ ఆర్ యూ కెనాట్ రీప్లేస్ సంబడి ఆన్ దిస్ ఎర్త్ as the Lord instead of the Lord Jesus Christ. భూలోకములో మనకు ఎవరు ప్రభువులు లేరు. చరిత్రలోంచి చాలా చెప్పాలి అనుకున్నా కానీ ప్రభు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ వేరు. ఇంకా నేను ప్రసంగం మొదలు పెట్టలేదు, వింటారా? ఇంకా నాది మొదలవలేదు. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఉపోద్ఘాతం, పరిచయం పలుకులేదు. ముందు మాట అంటారు, పుస్తకం రాసేటప్పుడు ముందు మాట. ఇక చాలా చాప్టర్స్ ఉన్నాయి, అప్పుడే అర్ధగంట అయిపోయింది. అయినా వింటారా? అలసిపోయి ఆకలేసి నిద్ర వచ్చి కొలుకుబాట్లు తూలుబాట్లు ఏముండవుగా. రైట్. ఈ మాటను బట్టి నా ప్రసంగాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. మన యజమానుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యజమానుడు అంటే మనం ఎవరు? దాసులు. దాసులు గట్టిగా మాట్లాడితే దాసులు అంటే కొంచెం క్లాస్ గా ఉంది మాట. కొంచెం మొరటగా మాస్గా చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? బానిస. ఇప్పుడు చెప్పండి, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమవుతాం? బానిస. ఈ మాట అంటే ఎవరు బాగా ప్రభువు, కానీ బానిసలు. మనం ఎవరు? బానిసలు. బానిస అంటే ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ నిర్గమాకాండం 21వ అధ్యాయం మీరు చదివితే ఒక యజమానుడు ఉన్నాడట. ఆ యజమానుడు సంతకు పోయి ఒక దాసుని కొన్నాడు, ఒక బానిసని కొన్నాడు. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం 6 సంవత్సరాల పాటు ఆ బానిస యజమాని చెప్పిందే చేయాలి. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడికి నచ్చినా నచ్చకపోయినా, వాడి ఇష్టాలతో సంబంధం లేదు. ఎవరి ఇష్టం నెరవేర్చాలి? వాడు యజమాని ఇష్టమే నెరవేర్చాలి. తనకి ఇష్టాలతో ఏమీ పని లేదు అక్కడ. తనకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా అనే విషయం కాన్సెప్ట్ లేదు. తన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యజమానుణ్ణి సంతోషపరచాలి. 6 సంవత్సరాలు నువ్వు పనిచేసిన తర్వాత, 6 సంవత్సరాలు 6 కాలం కష్టపడిన తర్వాత, నీకు ఈ మధ్యలో ఒకవేళ బిడ్డలు పుట్టినా గానీ వాళ్ళతో పాటు కలిసి యజమానుడు ఉంటులోనే పెరగాలి. నువ్వు పెరిగిన తర్వాత మోషే ధర్మశాస్త్రం ప్రకారం 7వ సంవత్సరంలో నిన్ను యజమానుడు పిలిచి, అరే బాయ్, మోషే ధర్మశాస్త్రం ప్రకారం 6 ఏళ్ళు కష్టపడితే చాలు, 7వ సంవత్సరంలో నిన్ను స్వతంత్రుడిగా విడిచిపెట్టవచ్చు, బానిసత్వం నుండి విడిచిపెట్టవచ్చు, కట్టు బానిస అనే పదం నుంచి విడిచిపెట్టవచ్చు. నువ్వు ఎటైనా వెళ్ళిపోయి బయట పని చేసుకుంటానంటే పని చేసుకుని భార్య బిడ్డలనేమో నాకు ఇచ్చేసేయి, ఎందుకంటే వాళ్ళు నా మనుషులు అవుతారు. నువ్వు మాత్రం ఎటైనా వెళ్ళిపో అన్నప్పుడు వాడికి ఇష్టమైతే వాడు వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. నేను నా యజమానుని, నా భార్య బిడ్డలను ప్రేమించుచున్నాను కనుక. తీయలేదా మీరు? 21వ అధ్యాయం నిర్గమాకాండం. ఇంకా కిందకు వస్తే మనం 5వ వచనంలో ఆ దాసుడు
నేను నా యజమానుడిని, నా భార్య నా భార్యను, పిల్లలు నా పిల్లలను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనున్నానని నిజముగా చెబితే, వాని యజమానుడు వారి యజమానుడు ఆ పనుని, ఆ బానిసని తీసుకొచ్చి ఇంట్లోనే సచ్చేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బానిస ఈ యజమానుడి ఇంట్లోనే చచ్చిపోవాలని తనంతట తానే నిర్ణయం తీసుకున్నాడా లేదా? యజమానుడు ఏమైనా కోరుకున్నాడా? నువ్వు వచ్చి నా ఇంట్లోనే పడి ఉండాలి, సచ్చేదాకా నువ్వు నాకు వాంగి ఉన్నావన్నాడా? లేదు. ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? దాసుడు, బానిస తీసుకున్న నిర్ణయం. ఏమి తీసుకున్నాడు? నేను నా అంతటగా ఎవరి బలవంతం లేకుండా నా యజమానుడి కింద పని చేయడానికి, ఎవరి కింద? నా యజమానుడి కింద పని చేయడానికి. ఎందుకు పని చేస్తావు నీ యజమానుడి కోసం అంటే ఏమన్నాడు? నేను నా యజమానుడిని ప్రేమిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? యజమానుడిని ప్రేమిస్తున్నావు. యజమానుడిని ప్రేమిస్తున్నావు కనుక యజమానుడిని విడిచిపెట్టి పోతావా? పోవు. యజమానుడిని ప్రేమించకపోతే వాడి మీద బాధ కలిగితే, వాడి మీద కోపం ఉంటే, అసూయ, ద్వేషం, ఈర్ష్య ఉంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ పనివాడు? యజమానుడిని ప్రేమించుతూ ఉన్నాడు. మీరు బాగా గమనించండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును చూసి ఏమంటాడు? సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు అడుగుతారు కదా. ఫస్ట్ టైం ఏమంటాడంటే, సీమోను, యోహాను కుమారుడమైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? రెండోసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు సీమోను అడిగిన ప్రశ్న ప్రభు మనల్ని అడిగితే, నీ పేరు పెట్టుకో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే నిజమైన సమాధానం నీ అంతరంగంలో ఏమొస్తుంది? యజమానుడు వెళ్ళిపోరా అంటే ఈ పనుడు ఏమన్నాడు? నేను వెళ్ళను. ఎందుకని? నేను నా యజమానిని ప్రేమిస్తున్నా. ఐ లవ్ మై ఓనర్, ఐ లవ్ మై మాస్టర్, ఐ లవ్ మై లార్డ్, ఐ లవ్ మై కూరియోస్. ఓకే, ప్రేమిస్తున్నావా? అయితే విడిచిపెట్టి వెళ్ళవా? వెళ్ళను. విడిచిపెట్టి వెళ్ళను. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన గుంపులో 4 గుంపులు ఉంటాయి. మొట్టమొదటి గుంపు 6వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, యేసు కాదు, నేను సూచనలు చూడటానికి కాదు, రొట్టెలు భుజించి పొందుట వలననే ఆ నన్ను వెదకుచున్నారని. దేనికోసం వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వీళ్ళు దేనికోసం వచ్చారు? రొట్టెల కోసం వచ్చారు. ఏ బ్యాచ్ ఇది? భోజనాల బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? భోజనాల బ్యాచ్. ప్రార్థన చేద్దాం రండి అంటే ఒక్కడు రాడు. తిండి పెట్టని పరిగెత్తుకుంటూ వస్తారా రారా? వస్తారు రారా? ఫోన్ చేసి ఏం వంటకాలు వండావు, ఏమేమి ఐటమ్స్ అని కనుక్కొని మరి వస్తారా రాడా? వస్తాడు. మంచి బిర్యానీ పెడుతూ ఉన్నప్పుడు, వరుసలో వడ్డించుకుంటూ వస్తున్నప్పుడు, ఒకటికి చికెన్ లెగ్ పీస్ పడింది, ఒకటికి ఏమో చికెన్ ఇది పడింది. ఏమిటది? రెక్క ముక్క పడింది. తొడ ముక్కకి కండ ఎక్కువ ఉంటుందా? రెక్క ముక్క కండ ఎక్కువ ఉంటుందా? తొడ ముక్కకే కదా. ఆ వచ్చిన వాడు ఊరిస్తా తింటా ఉంటే రెక్క ముక్కకి కండ లేని వాడు ఏం చేస్తాడు? తిన్నప్పుడు మనం తెలుగుకున్న దరిద్రం ఏంటంటే మన తిండి మన ప్లేట్లో మనం చూసుకోం. బాగా గమనించండి. తిండి పెట్టి వరుస బంతిలో భోజనం పెడితే మనకేం వచ్చిందో మనకి బట్ట ముందు పక్కన పెట్టి వచ్చిందో కావాలి. సో ఎవడైనా సరే భోజనానికి వచ్చిన విశ్వాసం ఉంటే కనుక వారి మనసంతా ఎక్కడ ఉంటుంది? భోజనం మీద ఉంటుందా లేదా? ఉంటుంది. బంతి పెట్టిన వాడిని పిలిచి మరి పెడతాడా లేదా? పెడితే అందరికీ సమానంగా పెట్టాలి. ఒకనొకలాగా చూస్తామని నీ కడుపులో ఉన్న దేవేదంతా కలుపుతాడా లేదా? అంటే వీడు ప్రార్థనకు వచ్చినట్ట, తిండికి వచ్చినట్ట? ఏమో చెప్పండి. దేనికి వచ్చినట్టు? తిండికే కదా. తిండికి వచ్చేవాడు ప్రభువుని నిజంగా ప్రేమించి వెంబడిస్తారా? రైట్. వీళ్ళు తీసేద్దాం. ఇంకో బ్యాచ్ ఉంది అక్కడ. ఏ బ్యాచ్ అది? 26 చదివాం కదా రొట్టెల గురించి. 30వ వచనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం, మేము చూచి
నీకు నమ్మేట్టుగా నువ్వు ఏ సూచిక క్రియ చేస్తావు. వీళ్ళు దేనికోసం వచ్చారు? కాదమ్మా, 30వ వచనం ప్రకారం రెండో గుంపు వాళ్ళు వచ్చారు ప్రభు దగ్గరికి. వీళ్ళు దేనికోసం వచ్చారు? సూచక్రియలు. దేనికోసం వచ్చారు? సూచక్రియలు. వీళ్ళకేదో అవసరం పడింది, రోగం వచ్చింది, తగ్గించుకోవడానికి రావాలి. కోర్టు కేసు వచ్చింది, కోర్టు కేసు నుంచి బయటపడటానికి రావాలి. అప్పులు ఎక్కువ అవుతాయి, అప్పులు తీరడానికి రావాలి. వీళ్ళు ప్రభువుని అవకాశానికి వాడుకునే బ్యాచ్ ఇది. అమ్మా మాకు అర్థమవుతుందా? ప్రభుని అవకాశానికి వాడుకుంటారు. ఏది? నువ్వు దేవుడు అయితే నా అప్పులు ఇచ్చి, నువ్వు దేవుడు అయితే నా రోగం తగ్గి, నువ్వు దేవుడు అయితే నా కోర్టు కేసులు తగ్గి. వీడు దేనికోసం వస్తాడు? భౌతికమైన మెటీరియల్ బెనిఫిట్స్ కోసం వస్తాడు. మొదటి వాడేమో తిండి కోసం వచ్చాడు, వీడు దేనికోసం వస్తాడు? అవసరాల కోసం, సూచక్రియల కోసం, అద్భుతాల కోసం, ఏదో ఎక్స్ప్లెయినబుల్ ఎక్స్పీరియన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు. ఈ రెండో బ్యాచ్ వాళ్ళు కూడా రోగం దగ్గర 4 రోజులు సంతోషంగా వస్తారా? రారా? వస్తారు. మళ్ళీ ఏదో జ్వరమో తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇక వస్తాడా మళ్ళీ? రాదు. తగ్గినంతసేపు ఏమో సంతోషంగా వస్తారు, మళ్ళీ వచ్చింది అనుకో వస్తారా? వాళ్ళ విశ్వాసం దేని ఆధారం చేసుకుని? స్వస్థతని, సూచక్రియలను ఆధారం చేసుకొని ఉంది. ప్రభు స్వస్థపరిచేవాడు నేను కాదండం లేదు, కానీ నీ విశ్వాసం స్వస్థతల మీద ఆధారపడి ఉండకూడదు. ప్రభు తిండి పెట్టేవాడే, పోషకుడే. నీ విములను, నీ పిల్లలను పోషించిందని యోసేపు ద్వారా ప్రవచనాత్మకంగా పలికిన దేవుడే. ఆయన తిండి పెట్టాలని అసమర్థుడు కాదు, కానీ తిండి కోసం ఆయన గమనించకూడదు. ఆయన రోగాలు తగ్గించగలిగినటువంటి, ఆరోగ్యం కలుగు చేయగలిగినటువంటి అందరికంటే పరమ వైద్యుడే. కానీ ఆరోగ్యం కోసం, రోగం తగ్గడం కోసం ఆయన్ని వెంబడించకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత 3వ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ తర్వాత ఈ 6వ వచనంలో 6వ అధ్యాయంలో 32వ వచనం నుండి, నేను పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను భుజించువాడు, నన్ను తినువాడు అని చెబుతుంటే 52వ వచనంలో చదవండి ఒకసారి. ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. ఏ బ్యాచ్ ఇది? వాదించే బ్యాచ్, సవాలు విసిరే బ్యాచ్, నేను చెప్పిందే కరెక్ట్ అనే బ్యాచ్. ఈ బ్యాచ్ యొక్క సవాలు వెనుకనే విశ్వాసం అందరికి ఏమొచ్చింది? అబ్బో నిజమే కాబోలు, ఇంత సవాల్ చేశారంటే, ఇంత గట్టిగా చెబుతున్నారంటే, ఈ వాక్యంలో ప్రపంచంలో ఎవరికి తెలియదు అని వెనకాల పడతారు. ఇది లాజికల్ అట్రాక్షనే తప్ప ఏమైనా ఉందా? ప్రభు ఏమన్నాడు? వాదించమని చెప్పాడు ఎక్కడైనా కానీ? క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పాడా? లేదు. ఇవాళ చాలా మంది కూడా ఫేమస్ అవ్వడానికి, జనాలతో మేనకాలు తిప్పుకోవడానికి ఉపయోగిస్తున్న పద్ధతి ఇదే. నేను చదువుతున్నది సత్యం, దీన్ని కాదనే వాడు ఎవడైనా కానీ, ఖండించగలిగిన వాడు ఎవడైనా కానీ నా దగ్గరికి వచ్చిన ముందు మాట్లాడండి అనే కానీ, అబ్బో అయ్యగారు ఎంత పెద్ద ఛాలెంజ్ చేశారంటే ఏదో గొప్ప విషయమే ఉంది, ఆయన సత్యమే చెబుతున్నాడు. ఆర్గ్యుమెంట్ బ్యాచ్ ప్రభుని నిజంగా వెంబడించి గంటసేపు ప్రార్థన చేయమని పోయి 4 రోజులు కడుపు కాల్చుకుని ఉపవాసం అనుకోనండి, మూల భాష 2 భాషలు చదవమని బైబిల్లో ఏమీ లేదు. అక్కడ ఏమైనా ఉపయోగం ఉందా? ఆర్గ్యుమెంట్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? యూ కెనాట్ కాంప్రహెండ్ ద స్పిరిచువల్ థింగ్స్ విత్ యువర్ లాజికల్ ఆర్గ్యుమెంట్. అదే విషయాన్ని పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రికలో చెబుతాడుగా, ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన సంగతులు ఇవే చెప్పలేదు. 3 గుంపులు అయిపోయి, మొదటి గుంపు ఏమిటి? తిండి కోసం వచ్చేవాడు. రెండో గుంపు ఏమిటి? రోగాలు తగ్గించుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి, అద్భుతాల కోసం వచ్చేవాడు. 3వ గుంపు ఏంటి? వాదించడానికి, ప్రభుత్వం వాదించడానికి వచ్చిన వాడు. 4వ గుంపును చూస్తే మీరు 66వ వచనం నుండి చదివితే, ఆయన ఈ 3 గుంపుల వాళ్ళకి స్పందించిన విధానాన్ని చూసి చాలా మంది ఆయన శిష్యులుగా ఉండకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. ఇక మళ్ళీ ఎన్నడూ వాళ్ళు రాలేదట. అప్పుడు ప్రభు తన 12 మంది శిష్యులను చూచి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మందిని అడగగా, అందరిలోకెల్లా పెద్దన్న ఎవరు? 12 మందిలో సీమోను పేతురు. తప్పు గాని రైట్ గాని ముందు ఉంటారు. ముందుకు వచ్చాడు. ఏమన్నాడు? ఆ మాట వింటుంటే ఎంత సంతోషం కలుగుతుందంటే నాకు, ప్రభువా ఎక్కడికి వెళ్తామయ్యా, ఎవరి దగ్గరికి పోతామయ్యా,
నువ్వు తప్ప మాకు వేరే దిక్కుందా? నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. ఎక్కడికి పోతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు. నీ దగ్గర ఏమున్నాయి? నిత్య జీవపు మాటలు ఉన్నాయి. నీ దగ్గర తిండి కోసం రావట్లేదు ప్రభు. రోగాలు నయం చేసుకోవడానికి రావడం లేదయ్యా. ఆర్గ్యుమెంట్ చేసి మేము జ్ఞానవంతులు అనిపించుకోవడానికి రావడం లేదయ్యా. మరి దేనికోసం వస్తున్నావు పేతురా అంటే, నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ఆ మాటలు వింటే, ఆ మాటలు అనుసరించి నడుచుకుంటే, ఆ మాటల ద్వారా మేము ఎక్కడికి వెళతాము? నిత్య జీవానికి ప్రయాణము చేస్తాం. ఇందాక దాసుడు ఏమన్నాడు? నేను నా యజమానుని ప్రేమించుతున్నాను కనుక నేను ఆయన్ని విడిచిపెట్టి పోను. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? ఎవరి దగ్గరికి పోతాం ప్రభువా? ఎవరి దగ్గరికి పోతాం ప్రభువా? నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేనే లేదు. ఒక మంచి ముసలి ఎద్దును మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా అంట ఒక రైతు. కొనుక్కొచ్చుకొని దానికి తోడు ఒక కొర్ర ఎద్దును కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకొని కొర్ర ఎద్దుని ముసలి ఎద్దుని రెండింటిని కలిపి కాడేసి ఆక దున్నుతూ ఉన్నాడు. ఏ ఎద్దు బాగా ఉత్సాహంగా పనిచేస్తుంది? ముసలిదా కొరదా? కొరదే కదా. కొరత పని చేస్తూ ఉంటే దానికి ఉత్సాహంగా, సంబరంగా, సంతోషంగా ఉంటుంది. ముసలిదానికి ఎక్కడ ఉంటుంది? ముసలిదానికి ఆరోగ్యం బాగుంటుందా? బలం ఉంటుందా? ఉన్నది కదా. కానీ ఇద్దరిని ఒక ఘాటిని కడితే ముసలిది కష్టమో నష్టమో ఓర్చుకొని రోజంతా అరక కొర ఎద్దు బాగా పనిచేస్తుందని దానికి ఉలవలు ఎక్కువ వేసి, తౌడు ఎక్కువ వేసి, మేత ఎక్కువ వేస్తే ఇదేమో బాగా పనిచేయడం లేదని దీనికి ఒట్టి మంచినీళ్ళు పెట్టి వదిలిపెడితే కన్నీళ్లు గార్చుకుంటా ఆ ముసలి ఎద్దు చాలాసార్లు పెట్టిందే తింది. మార్కెట్కి వెళ్ళాలన్నా, సంతకు పోవాలన్నా కొర ఎద్దును ఇంట్లో దాచిపెట్టి ముసలి ఎద్దును కొట్టుకొని పోతే అది ఎక్కడా కూడాను యజమానుని బాధ పెట్టలేదు. అయితే ఒక రోజు ఆ ఎద్దు చనిపోవలసిన సందర్భం వచ్చింది. చనిపోవలసిన సందర్భం వచ్చినప్పుడు తన కన్నీళ్లు, ఆ ఎద్దు, ముసలి ఎద్దు కన్నీళ్లు కారుతూ ఉంటే యజమానుని దగ్గరకు రమ్మని సైగ చేసింది. జంతువులు మాట్లాడితే తెలుసా? వాటి భాష వాటిలో తిరిగితేనే, వాటిలో కలిస్తేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. జంతువులు మాట్లాడు, వాటి కమ్యూనికేషన్ తెలిసి ఉండాలి. పిలిచింది, వెళ్ళాడు. యజమానుని ముందుకు రమ్మను, వచ్చాడు. భుజం ఇట్టా పెట్టాడు. యజమానుడి భుజం మీద తలకాయ పెట్టి అది ఏడుస్తూ ఉంటే దాని కన్నీళ్లు యజమానుడి చొక్కాకి తగులుతూ ఉన్నాయి. ఆ కన్నీళ్లు అర్థం చేసుకున్నాడు యజమానుడు. యజమానుడా, నువ్వు నన్ను బాగా కష్టపెట్టావు. కొరదానితో కలిపి కాడి పెట్టినప్పుడు నా నరాలన్నీ నొప్పులు పుట్టిన, కండరాలన్నీ బాధ కలిగించిన, ఎముకల్లో సత్తువు లేకపోయినా నేను భరించి నీ కోసం అనక దున్నాను. నువ్వు కుర్రదానికి బాగా తిండి పెట్టి నన్ను మేపనప్పుడు నా యజమానుడు అని అంగీకరించి నువ్వు పెట్టిందే నేను తిన్నాను తప్ప ఎక్కడా కూడా నీకు అన్యాయము చెయ్యి. నువ్వు నా యజమానుడు గనక కుర్రదాన్ని సావిట్లో కట్టేసి నన్ను రోడ్డు మీద మార్కెట్కి తీసుకువెళ్ళినా కానీ, నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా కానీ నేను నిన్ను ఏనాడు కూడాను బాధ పెట్టలేదు. ఎందుకో తెలుసా యజమానుడా? నువ్వు నన్ను సంతలో కొంటున్నావే, ఆ కొని రోజున నీకన్నా ముందు ఒక బేరగాడి నన్ను కొన్నాడు. నీకన్నా ముందు ఒక బేరగాడి నన్ను కొన్నాడు. ఆ బేరగాడు ఎవరో తెలుసా? కబేళాకు తీసుకెళ్లి నన్ను మాంసం కొట్లో నరికేసి నా మాంసాన్ని జనాలకి అమ్మేసేవాడు. మాంసాన్ని జనాలకి అమ్మేసేవాడు. నీకెంత నమ్మకంగా ఇప్పటివరకు ఎందుకున్నానో తెలుసా యజమానుడా? ఆ రోజు చచ్చిపోవలసిన నన్ను, ఏ రోజు కబేళాకు పోవలసిన నన్ను, నా తల నరికివేయబడి మాంసం కుప్పలకి జనాలు తినవలసిన నన్ను ఈ రోజు వరకు నువ్వు బ్రతికించావు అనే నమ్మకంతో, ఈ రోజు వరకు నువ్వు బ్రతికించావు అనే నమ్మకంతో ఎన్ని కష్టాలు వచ్చినా గానీ నిన్ను నా యజమానుడిగా అంగీకరించి నీకు నమ్మకంగానే సేవ చేశాను తప్ప నిన్నెక్కడా కూడా నేను బాధ పెట్టలేదు యజమానుడు అని కన్నీళ్ళు మాట్లాడిన తర్వాత హైరీ చచ్చిపోయింది. యజమానుడికి అంత నమ్మకంగా ఉండే ఎద్దులు ఉన్నాయా వాడా? కొంచెం కష్టం కలిగితే దేవుని తిట్టేవాళ్ళు, దేవుని మీద కోప్పడేవాళ్ళు, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయేవాళ్ళు లేరా? నీ మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత ఆయన మీద వేసుకొని శిలువ మీద మరణిస్తే
ఆ ఒక్క కారణం చాలా జీవితకాలం నమ్మకంగా ఉండడానికి. బాప్తిసం తీసుకునేటప్పుడే ముచ్చట చెబుతావు, జీవితకాలంలో మరణకాలం వరకు నమ్మకముగా ఉండము, ఆయన నీకు శివకిరీటం ఇస్తాడు అనగానే వందనాలు పాస్టర్ గారు అంటాం, ఉంచుతాడు, లేపుతాడు, అయిపోద్ది. కానీ ఆ నమ్మకత్వం కొంతకాలానికి ఏమైపోతుంది? ఆ ఉద్యమం ఏమైపోతుంది? ఆ ప్రార్థనా జీవితం ఏమైపోతుంది? ఆ మొదటి ప్రేమ, దేవుణ్ణి ప్రేమించిన మొదటి ప్రేమ ఏమైపోతుంది? కొంచెం కష్టం కలగగానే, కొంచెం నొప్పి కలగగానే, కొంచెం బాధ కలగగానే, కొంచెం ఇబ్బంది కలగగానే ఎవరి మీద చూపించాలో తెలియని ఫ్రస్ట్రేషన్ అంతా కూడా దేవుడి మీద చూపించేస్తావా? నీ యజమానుడి మీద, నీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద చూపించేస్తావా? నేను ఒక మాట బాగా చెప్తాను వినండి. నీ భార్య నీ మాట విన్నా వినకపోయినా నీ ప్రభు యేసు క్రీస్తే. నీ పిల్లలు నీ మాట విన్నా వినకుండా తిరుగుబాటు చేస్తున్న నీ ప్రభు యేసు క్రీస్తే. నీ భర్త నేను కొడుతున్నా హింసిస్తున్నా కానీ నీ ప్రభు యేసు క్రీస్తే. అప్పుల వాడు నీ వెనకాల పడుతున్నా కానీ నీ ప్రభు యేసు క్రీస్తే. నీ ఆరోగ్యం నీ సహకరించకుండా నీ బలవంతం తగ్గిపోతున్నా కానీ నీ ప్రభు యేసు క్రీస్తే. నువ్వు కోరుకున్న కోరికలు తీరకపోతున్నా కానీ నీ ప్రభు యేసు క్రీస్తే. ఆశీర్వదించబడినప్పుడు ఎవరైనా నమ్మకంగా ఉంటాడు. చాలా సంతోషకరమైన సమయాల్లో కష్టం వచ్చినా కానీ నా యజమానుడు నా కోసం ప్రాణం పెట్టాడు కనుక నేను చచ్చిపోయేంత వరకు నా యజమానుడికి నమ్మకంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకొని చూడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ప్రభువుగా అంగీకరించి మరణం వరకు నమ్మకంగా ఉండడానికి తీర్మానం చేసుకుని నీ కష్టకాలంలో యథార్థంగా ప్రభు కోసం నిలవబట్టడానికి చూడు. నీతిమంతులు విడవబట్టగాని మరి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూసుకునలేదు. యథార్థవంతుల కుటుంబానికి వెలుగు కొడుతుందని దేవుడు చెప్పాడా చెప్పలేదా? కష్టం కలిగిందని ప్రభువును విడిచిపెడతావా? దూరం అవుతావా? అది దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభువుతో పోటీ పడి నువ్వు నాకు ఈ పని చేస్తేనే మళ్ళీ నీతో సావాసం అంటావా? ఉలవలు పెట్టినా తినాలి, కుడితి పెట్టినా తాగాలి. బలం లేకపోయినా నీకు కఠినమైన పని చెబుతున్నాడంటే శిరస్సు మంచి చేయాలి. నీ స్తోమతకు మించిన పనులైనా ప్రభువు నీకు చెబుతున్నాడంటే మారు మాట్లాడకుండా జరగాలి. Why? Because He saved you from the wrath of God and He saved you from the clutches of sin. ఒక్కసారి ఆయన కాడి కిందకు వచ్చిన తర్వాత ఆయన కాడి దీంట్లో తప్ప నువ్వు తీసుకొని పోకూడదు. ప్రకటన అంటాడు, మరణం వరకు వారు తమ ప్రాణులను ప్రేమించిన వారు కారు. They did not know their lives until the last breath of their life. నా పాట మీకు బాగా అర్థం కావాలి. ఇట్స్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రభు నన్ను చాలా బలంగా ప్రేరేపించి ప్రేమించి మీ మధ్యలోకి పంపించాడు. చాలా ప్రార్థన చేసుకుని ఉంచాడు. ప్రభు ఇచ్చిన సందేశాన్ని మోసుకుంటూ వచ్చాడు. యజమానుడి కోసం ఎంతో కష్టం కలిగినా కానీ చనిపోయేంత వరకు యజమానుడికి లోబడి ఉంది తప్ప తల పైకెత్తలేదు. నువ్వు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి ఉంటావు? ఎన్నిసార్లు నీ కొమ్ములు ఎగరేసి ఉంటావు? ఎన్నిసార్లు నీ ముట్టి మూతి ఇరుసుంటావు? ఎన్నిసార్లు విలువైన నీ ప్రభువుని, నీ యజమానుని సులకనగా మాట్లాడి ఉంటావు? నీ అవసరాలు తీరలేదని, నువ్వు కోరిన కోరికలు తీరలేదని, నువ్వు అనుకున్న కార్యాలు జరగలేదని, నీకు తృప్తి కలగలేదని నెపములన్నీ నేరములన్నీ ప్రభువు పైన మోసే నీవు నిజమైన దాసునివా? కాదేగా, కానే కాదు కదా, కానే కాదు కదా. నిజమైన దాసుడు ఎవరంటే నరాలు దిగపడుతున్నా, గుండె ఆగిపోయే క్షణం ఎదురొచ్చిన, శరీరం సహకరించకపోయినా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారుతూ ఉన్నా, చంపేయడానికి శత్రువులందరూ ఎదురుగా నిలబడి ఉన్నాం. ప్రభువు యేసు క్రీస్తును మాత్రమే నేను ప్రేమిస్తున్నా. యేసు క్రీస్తును మాత్రమే నేను ప్రేమిస్తున్నా. ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ ధైర్యం, ఈ బలం, ఈ తెగువ ఎవరికైతే ఉంటాయో వారిని విడిచిపెట్టడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. విడిచిపెట్టడానికి దేవుడు అన్యాయస్తుడు కానీ కాసేపు టైం పాస్ కోసం మందిరానికి వచ్చి, కాసేపు దేవుడి కార్యాలు జరుగుతాయని ఎదురు చూసి, కాసేపు ప్రభు సన్నిధి అనుభవించి, కాసేపు ప్రభు యొక్క బోధన విని మురిసిపోయి మైమరిసిపోయి అని ఇలాగ తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం వెంబడించేవారు ప్రభు కావడం ద్వారానే ఉంటారు.
కాసేపు కాదు, ఒక్కసారి కాడి పట్టుకున్నావా? మరణం వరకు ప్రభువుకు నమ్మకంగా చెప్పండి. ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? ప్రభు అంటే ఎవరు? సర్వాధికారి. దేనికి సర్వాధికారి? నీ హృదయానికి సర్వము అధికారము ఆయనది. నీ జీవితానికి సర్వము అధికారము ఆయనది. నీ కుటుంబానికి సర్వము అధికారము ఆయనది. సంఘములకు సర్వము అధికారము ఆయనది. ఆయన సమస్తమునై ఉన్నాడు, సర్వములో సర్వమునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన వలన. అవన్నీ చదువుతూ ఉంటే చెప్పని శక్యముగానే మహిమేశ్వరము కనిపించడం లేదా? ఆయన మహిమ నిరీక్షణాస్పదముగా మీకు అర్థం కావడం లేదా? ప్రభు గురించి ఆలోచన చేసి, ప్రభు గురించి ధ్యానం చేసి, ప్రభు గురించి చదువుతూ ఉంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద వైరాగ్యం కలుగుతుంది. ప్రభు నాకు కనిపిస్తుంది అక్కడ. అగ్ని జ్వాలలో ఉంటే నేత్రములు వెలిగిన వాడు, అపరించి పాదములు వెలిగిన వాడు, రొమ్ము దట్టి కట్టుకున్నటువంటి వాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించుతూ ఉన్నటువంటి వాడు. ఆ చెప్పన సత్యము దాని మహిమ ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగిరివా? కాదు కదా. ఎన్నదగిరివా? కాదు కదా. మనం ఏం చేస్తామంటే శ్రమలు చూసి ప్రభు మీద దొరుకుతాం. శ్రమలు చూడండి. ఈ శ్రమలలో గుండా నడిపించే ప్రభు మహిమ అనే తీరానికి మిమ్మల్ని చేరుస్తాడు. దానిలో విశ్వాసం. ఇంతకీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభు. ఆయన ప్రభు అని కొంతమంది నోటితో ఒప్పుకుంటారు, కానీ హృదయంలో కార్యాలు చూడరు, వారికి జరగవు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత చివరిలో యేసుక్రీస్తు అంటాడు 7వ అధ్యాయంలో 21వ వచనం నుండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరడు. మరి ఎవరు చేరుతారు? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని పాటలు పాడి హృదయంలో దానిని అనుసరించకపోతే మనం తండ్రి చిత్తం నెరవేర్చిన వారం అవుతామా? అవును కదా. తండ్రి చిత్తం ఏమిటి? తండ్రి కోరిక ఏమిటి? తండ్రి ఆశ ఏమిటి? ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినా కానీ నా కోరికలు, నా అవసరాలు, నా బాధలు, నా కష్టాలు నేను ప్రభువుకి చెప్పుకోవడమే తప్ప ఏనాడైనా ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచన చేసావా? దావీదును గురించిన ఒక మంచి సాక్ష్యం ఏంటంటే అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో చదవండి ఒకసారి. ఆ మాట బాగుంటుంది. 13వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. 13వ అధ్యాయం 22వ వచనం. సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా. ఓకే. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఈ సాక్షాత్తు దేవుడిస్తున్న సాక్ష్యం ఏమని? నేను యెషయా కుమారుని కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడు. ఎందుకంటే అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. ఎవరి ఉద్దేశాలు? ఉద్దేశం అంటే ఏమిటి? ఆలోచన అంటే ఏమిటి? తలపు అంటే ఏమిటి? తీర్మానం అంటే ఏమిటి? చిత్తం. దావీదు ఎవరి చిత్తం తెలిసిన వాడు? దేవుని చిత్తం బాగా తెలిసిన వాడు. ఎవరి తలంపు కలిగిన వాడు? దేవుని తలంపు కలిగిన వాడు. ఎవరి ఉద్దేశాలు అర్థం చేసుకున్నవాడు? దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకున్నవాడు. నువ్వు ఈ రాత్రి చేయాల్సిన పని ఏంటంటే దేవుని హృదయంలో ఏముందో అది తెలుసుకోవాలి. నీ హృదయం తీసుకెళ్ళిపోతాక దేవుని ముందు కుమరించి నీ కోరికలు చెప్పుకోవడం కాదు. దేవుని హృదయంలో నీ గురించి ఏమనుకుంటున్నాడు అది తెలుసుకోగలిగితే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును రాజుగా చేసిన దేవుడు నీకు భూలోకంలో ఉన్నతమైన స్థితి దయచేస్తాడు. ఈ ఒక్కదానికన్నా ఉన్నత అంటే ఎక్కడ నేను ప్రాణం తీసుకొచ్చింది చచ్చిపోయిన కూడా ఊరికి వచ్చినట్టు ఆశీర్వాదాలు కనబడకండి. అలవాటు పడబాకండి. దీనిలో అయ్యే వస్తుంది. మన వెనకాల అడిగెత్తుకుంటూ రావాలి. మనం ప్రభువు కోసం పనిచేసుకుని పోతుంటే అన్ని మన వెనకాల వస్తాయి. ఇబ్బంది లేదు.
వాటి వెనకాల పడితే ప్రభు దూరం అవుతాడు, అవుతాయి కానీ ప్రభు దూరం అవుతాడు. వాటి కోసం మర్చిపోయాడు. దావీదు ఎందుకు దేవునికి ఇష్టానుసారుడు? దావీదు దేవుడు ఎందుకు నా ఇష్టానుసారుడు చెప్పాడు? ఎందుకు దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అంటే, దావీదు దేవుని హృదయంలో ఎరిగినవాడు. ఎవరి హృదయాన్ని? దేవుని హృదయాన్ని ఎరిగినవాడు. దేవుని హృదయం లోపల ఏముందో దావీదుకు బాగా తెలుసు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అది. దేవా, నీ హృదయంలో ఏముందో నాకు తెలియచేయము నాయన. నీ హృదయంలో ఏముందో నాకు తెలియచేయము ప్రభు. ఒక్క అవకాశం ఇచ్చి తెలియచేయు నాయన అని కొంతకాలం పాటు మీరు దేవునితో సహవాసం కోసం ప్రాకులాడండి, పశ్చాత్తాపడండి, ఆయన సహవాసం ఆరాధనండి. ఆ నమ్మకం మీరు చేసి చూడండి. ప్రభు తన చిత్తాన్ని మీకు బయలుపరిచిన రోజున పరలోకపు పారవశ్యాన్ని మీరు అనుభవిస్తారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఒక రక్షించబడిన ఆత్మకు ఎంత సంతోషం కలుగుతుందో సంతోషాన్ని ప్రభు చిత్తం గుర్తిరిగిన రోజున మీరు భూలోకంలో అనుభవిస్తారు. You will surely experience the heavenly joy on this particular earth when you came to know the will of God about your life. భూలోకంలో మనకి ఎందుకు కష్టాలంటే మనం ఆ చిత్తం తప్ప అన్నీ తెలుసుకుంటాం కనుక. ప్రభు చిత్తం ఏమిటో తెలిసిన రోజున నువ్వు ప్రభు అని పిలిచిన ప్రతిసారి ప్రభు నీ పక్కనే నిలవబడి సింహముల నోట నుండి నిన్ను తప్పిస్తాడు. సింహముల నోట నుండి నిన్ను తప్పిస్తాడు. ప్రభువుని ప్రేమించే వరకు నీకు ఒక లక్షణం చెప్తాను వినండి. దేవుడిచ్చినవన్నీ దేవునికే ఇస్తారు. వీడు కానుకల ప్రసంగం ఎందుకున్నాడు అన్నట్టు పెట్టాడు మొహాలు. ఏం కాదు, జాగ్రత్తగా వినండి. ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరు ప్రభు ఇచ్చింది ప్రభువుకే ఇస్తారు. బాగా చెబుతారు. పిల్లోడు, పేద పిల్లోడు కాస్ట్లీ పీపుల్ వెళ్ళే రెస్టారెంట్ అద్దంలో నుంచి ఒక బిస్కెట్ చూస్తున్నాడు. చాలా రోజులుగా చూస్తున్నాడు బిస్కెట్. ఈ బిస్కెట్ ఒక్కరు తింటే బాగుంది, జీవితం కావాలని రోజు వాడు పోవటం, అద్దంలో నుంచి వాళ్ళు పెట్టి బిస్కెట్ చూడటం. డైలీ కస్టమర్ ఒకడు వెయిటర్ని పిలిచి, ఏంది రోజు వచ్చి ఆ పురపిల్లోడు చూస్తున్నాడు, ఎవరు చూస్తున్నాడు అంటే, సారో వాడికి పలానా బిస్కెట్ ప్యాకెట్ అంటే బాగా ఇష్టం కనుక వాడు దాన్ని తినాలని చూస్తాడు, కానీ అది చాలా కాస్ట్లీ ఇస్తాడంటే రోజు రావడం చూసి జారిపడి ఈ డైలీ కస్టమర్ 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళి పిల్లోడికి ఇచ్చాడు. తినరు అబ్బాయి. వాడు ఎంత సంతోషంగా తిన్నాడంటే వందనాలు చెప్పి, థ్యాంక్స్ చెప్పి చాలా ఆనందంగా తిన్నాడు. తిని ఒక ప్యాకెట్ తిన్న తర్వాత 2వ ప్యాకెట్ దాచిపెట్టుకోకుండా సగం తిన్నాడు ఆశపోయి. కానీ కడుపు చిన్నదైపోయింది, ప్యాకెట్ పెద్దదైపోయింది. మిగిలింది సంకలం పెట్టుకొని పోతుంటే ఇప్పించిన వాడు పెద్ద అయింది డైలీ కస్టమర్. అబ్బాయి, రే అబ్బాయి తీరా 2 బిస్కెట్లు తింటాను. వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడగా. అబ్బాయి ఇప్పుడు నీళ్ళ తింటానంటే, లేదు ఇది నాది, లేదు ఇది నాది. ఎక్కడిదిరా నీకు? ఎక్కడిది? ఎవరిస్తే వచ్చింది నీకు ఆ బిస్కెట్? 2 బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చి నీకు? జాలిపడి రోజు వస్తుంటే చూసి నీ ఏడు మొహం చూడలేక, నీ కన్నీళ్లు చూడలేక, నువ్వు మురుకోడివైనా, ఆ స్థాయి నీకు లేకపోయినా నీ మీద జాలిపడి నీకు ఇచ్చాడా లేదా? చాలా మంది ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు అక్కడి బ్రతుకుతో పోల్చుకుంటే మనకు అంత స్థాయి ఉందా? ఏమక అంత స్తోమత ఉందా? లేదు కదా. ఒక లెవెల్కి వచ్చామా రాలేదా? వచ్చాం కదా. వచ్చిన తర్వాత ప్రభు, నేను ఇచ్చిన ఆరోగ్యంలో కొంచెం నా కోసం ఖర్చు చేయ్యా, నేను నీకు బలం ఇచ్చినా కదా, ఆ బలంలో కొంచెం నా పరిచర్యలో వాడయ్యా, నేను నీకు తలాంతులు ఇచ్చాను కదా, ఆ తలాంతులు నా కొరకే వాడయ్యా, నేను నీకు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయే, సంపాదన ఉందే, వాటిలో కొంచెం నాకు ఇయ్యయ్యా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది నాది.
నీకు ఇచ్చిన సమయంలో 1 గంట నాకు ఇయ్యా అని దేవుడు అడుగుతుంటే, ఆహా, ఇది నాది, ఆరోగ్యం నాది, ఐశ్వర్యం నాది, తలాంతులు నాది. అసలు నీకు ఎవరిచ్చాడు? నువ్వు సంపాదించుకున్నావా? మనుషుల దగ్గర సరిపోదు, దేవుడి దగ్గర మాట ఎప్పుడు అలానే. నీకు ఇచ్చింది తిరిగి ఇవ్వమంటే ప్రభువుని ప్రేమించే వాళ్ళు మాత్రమే ఇస్తారు. ఎవరిస్తారమ్మా? ప్రభువుని ప్రేమించే వాళ్ళు మాత్రమే. నాది 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 అని అదిరిపడిన వాళ్ళు, ఎగసిపడిన వాళ్ళు ఒకరోజు చచ్చిపోతారు కదా. నేను పెద్దగా పాటలు పాడినా కానీ నాకు ఒక పాట బాగా ఇష్టం. నీవు పోయినప్పుడు ఏడ్చెదవేగాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదవేగాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరూ ఉన్నా నీ ఒక్కడివే, ఎందరూ ఉన్నా నీ ఒక్కడివే. మానవా మాయరా ఇది మాయరా రాలిపోదువో తెలుసా? తెలియదు కదా, చచ్చిపోతాం కదా. ఆయన బాగా సంపాదించాడు, నేను కూడా మా ఇందు పడి బెడ్లో పడుకుంటా, తీసుకెళ్ళి పాతిపెట్టండి అనిద్దా? అరే ఆస్తులు సంపాదించాడు, ఆస్తి పత్రాలు తీసుకొచ్చి దాంట్లో వేసేయండి, మా ఆయనతో పాటు ఆస్తి కూడా పోతుంది అని ఏ భార్య అనిద్దా? అదే నా భార్య చచ్చిపోయింది, నా భార్యకి బంగారం అంటే బాగా ఇష్టం, తెచ్చి ఆ 10 తులాల బంగారం తీసుకొచ్చి పెట్లు పెట్టిన ఎవడని అంటాడు భర్త? అంటాడా? ఏడవమంటే ఏడుస్తాడు, ఏడుపు ఏముంది? మరి ఏడవడానికి కూడా కిరాయి మనుషులు దొరుకుతున్నారు తెలుసా? ఒక చోట మట్టి చేయడానికి పోయారు, అని తెగేస్తున్నారు. తెచ్చుకోవడానికి కూడా పోయినట్టు ప్యాకప్ పడుతుంది, మొహాలు కనపడకుండా తలకి పెట్టుకొని ఏడుస్తున్నారు. ఎక్కడన్నా కానీ ఏడిస్తే నీళ్ళు ఎట్టా రావాలి? కన్నీళ్ళు ఏడిస్తే కన్నీళ్ళు ఏడలు అవుతాయి. కన్నీళ్ళు రంగు తెలియదా? తెల్లగా అవుతాయి కదా. మేకప్ అయితే డబ్బున్న వాడికి గర్వం ఎక్కువయ్యి ఏడవడానికి నామోషి అయ్యి పెట్టి దగ్గర మాత్రం స్టైల్గా నిలవబడి ఎవడొస్తున్నాడో ఎవడు రావడం లేదా, ఎవడు ఆస్తుల కోసం వస్తున్నాడని ఏడుస్తాడు. కానీ అసలు ఏడిచేవాడికి కిరాయిని తీసుకుంటాడు. పోయినప్పుడు సరిగ్గా ఏడవడానికి నీ వాళ్ళు కూడా లేకుండా కిరాయి మనుషులు విడిచేంత దరిద్రపు సావు. ఏమా, నువ్వు చచ్చిపోతే సంవత్సరం తర్వాత నీ చావు రోజు కూడా గుర్తు పెట్టుకోకుండా టైం 9 అవుతున్నప్పుడు ఫోన్ చేస్తారు, హలో పాస్టర్ గారు, ఇవాళ మా అబ్బాయి చచ్చిపోయిన రోజు, ఏడున్నావు? ఒరే, కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోతే వారం నెల అన్ని రోజుల ముందు నుంచే నీకు ఆలోచన ఉండాలి ప్రార్థన పెట్టించుకోవడానికి. ఆ రోజు రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఏడున్నావు అంటే చచ్చిపోయిన తర్వాత నీకు పెద్ద జ్ఞాపకం లేదు. మరి భూలోకంలో ఎందుకు? నా సమయము, నా ఆరోగ్యము, నా బలము, నా ఆస్తి, నా అందము, నా ఐశ్వర్యము ఎందుకు ఎదిరిపాటు? ప్రభువు రక్షకునిగా అంగీకరిస్తే నాదంటూ ఏది లేనే లేదు ప్రభువా, నువ్వు ఇచ్చావు. ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చింది తీసుకొని ప్రభువుకి పెడితే, ప్రభు ఇచ్చింది తీసుకొని ప్రభు కోసం ఖర్చు పెడితే, నువ్వు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుని రక్షకుడు, నా ప్రభు అని జీవితంలో నువ్వు చూపిస్తున్నట్టే కాదా? చూపిస్తున్నట్టే కదా. ఆయన ప్రభు అని మరణం వరకు నువ్వు నమ్మకంగా అలాగునే కొనసాగితే ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నాడు కదా. నీ మరణించిన ఆత్మని దేవదూతలు వచ్చి కొనిపోతే పరలోకంలో ద్వారాలు తెరుచుకుంటాయి. తెరవగానే ప్రభువు నిలవబడి, మన నమ్మకమైన మంచి దాసుడా, మనల్ని దాసుడు అంటే ఆయన ఎవరు? అక్కడ ప్రభువే కదా. తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? అక్కడ
యజమానుడుగానే కదా, ప్రభువుగానే కదా, బల నమ్మకమైన పిలిచి ఆయన నిన్ను కౌగిలించుకుంటే భూలోకంలో ఉన్న బాధలన్నీ నీకు తప్పయ్యావు కదా. ఎంతసేపు జరిగిందో తెలియదు, చక్కగా కౌగిలించుకుంటాడు. తర్వాత ఒక సువర్ణ కిరీటం తీసుకొచ్చి నీ తల మీద పెడుతుంటే వెనుక కోట్ల మంది దేవదూతలు వీణలు విపంచికులు వాయిస్తూ ఉంటే, కొంతమంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతూ ఉంటే, భూలోకం నుండి నీకన్నా ముందు పోయిన ఆత్మలన్నీ నిన్ను చూస్తూ ఉంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మధ్యలో ప్రభు నిన్ను హెచ్చిస్తూ ఉంటే, ఆ మహిమ, ఆ ఆనందం, ఆ గౌరవం నీ సంపాదనలో దేవునికి ఇవ్వు. ప్రభువుని మర్చిపోయి ప్రభువుని వెనకేసి, ప్రభువుని కాదని ప్రభువుని వెనకేసి ఆ మహిమను పోగొట్టుకోవద్దు. ఆయన ప్రభువు. ఆయన ఎవరు? ప్రభు. ఒక మాట చెప్పి ముగించేస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో ఎవరికి ప్రభు? ఆయన అందరికీ ప్రభు. భూలోకంలో నమ్మిన వాడికి ప్రభువే, నమ్మని వాడికి కూడా ప్రభు. నమ్మిన వాడికి నేను చెప్పినట్టుగా జరుగుద్ది. ఆయన ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించారు కనుక పరలోకం వెళ్ళినప్పుడు ఆయన కౌగిలించుకుంటాడు, కిరీటం పెడతాడు, తెల్లని రాతి మీద ఒక కొత్త పేరు చెక్కి నీకు ఇస్తాడు, మరుగైన మన్నాను నీకు ఇస్తాడు, దేవుని ఆలయంలో నేను ఒక స్తంభంలాగా చేస్తాడు. యుగ యుగాలు కల్మషం లేని, స్వార్థం లేని, అసూయ ద్వేషాలు ఈర్ష్యలు లేని ప్రేమను పరలోకంలో అనుభవిస్తాం. ఇది భూలోకంలో ఉండి యేసును ప్రభువునిగా రక్షకునిగా అంగీకరించిన వాడికి పరలోకంలో కలిగే ఆధిక్యత. అయితే భూలోకంలో కొంతమంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉంటారే, యేసుక్రీస్తుని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తుని తిడుతూ ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తుని పిచ్చోడు అనేవాళ్ళు, యేసుక్రీస్తు గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, రక్షణ పొందకుండా మరణించిన నశించిపోయిన ఆత్మలు ఉంటాయే, ఈ ఆత్మలన్నీ ఎక్కడికి పోతాయి? ప్రభువుని రక్షకునిగా అంగీకరించని ఆత్మలను ఎక్కడికి పోతాయి? నరకానికే కదా. నరకానికి పోయిన తర్వాత అప్పుడు ఆ ఆత్మలకు అర్థమవుతుంది ఏమని? యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమంటున్నాడు? ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట ఉండాలి. పరలోకంలో ఉన్నవాడికి ఇబ్బంది లేదు. వాడు భూలోకంలో ఒప్పుకున్నాడు, భూలోకంలో మోకరించి ప్రార్థన చేశాడు. వాడు పరలోకం పోయినా కానీ చక్కగా ఒప్పుకుంటాడు, దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. కానీ నరకంలో పడ్డవాడి పరిస్థితి ఏమిటి? నరకంలో పడ్డవాడు కూడా ధనవంతుడు బేదలాజరు విషయంలో ధనవంతుడు ఏమని ఏడుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు, నేను ఈ నరక యాతన పడలేకపోతున్నాను. ఏ యాతన? నరక యాతన పడలేకపోతున్నాను. నీ వేలు నీళ్ళల్లో ఉంచి ఆ వేలిని నా యొక్క నోటి దగ్గర పెడితే ఈ వేలు నుంచి జారిపడే నీటి చుక్కలో చూసావా? ఆ నీటి చుక్క నా నాలుక మీద పెడితే ఈ మంటల బాధ కొంచెం అయినా తగ్గుద్ది అన్నాడు లేదా? అన్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకొట్టి ఉంటాయి కదా, వెలుపలి చీకటి ఉంటుంది కదా. ఆ చీకటి కలిగిన వెలుగులో అపవాదికి వారి దోతలకును దేవుడు ఏర్పాటు చేసినటువంటి టార్మెంటేషన్, బాగా యాతన ఉంటుంది కదా. ఆ యాతన అన్నిటి మధ్యలో కూడా వాళ్ళప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తారు, నశించిన ఆత్మలు, దేవా మేము భూలోకంలో తెలియక నిన్ను ప్రభువుగా అంగీకరించలేదు, కానీ ఈ బాధ తప్పించు నాయన, నిన్ను ప్రభువుగా అంగీకరిస్తామని భూలోకంలో నుంచి ఆ నరకంలో నుంచి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు అప్పుడు వాళ్ళని చూసి నవ్వుతాడు. ప్రభు వాళ్ళని చూసి నవ్వుతాడు. ఎన్నడూ త్రోసివేయని దేవుడు, దాటిపోని దేవుడు, విడిచిపెట్టిన దేవుడు అంటేనే అంత కనికరం కలిగిన దేవుడు నరకంలో పడిన తర్వాత ప్రార్థన చేసే నశించిపోయిన ఆత్మను చూసి నవ్వుతాడు. అప్పుడు నరకంలో ఉన్నవాళ్ళు, ప్రభువా నిన్ను మేము రక్షకునిగా అంగీకరిస్తాం, నేను ప్రభువుగా ఒప్పుకుంటాం, ఇదిగో ఇప్పుడు నీకు మోకాళ్ళు వేస్తాం, ఇదిగో మా నాలుగుతో ఒప్పుకుంటాం,
నరకంలో పోయిన తర్వాత ఒప్పుకున్నా కానీ నీకు ప్రయోజనం లేనే లేదు. భూలోకంలో ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, భూలోకంలో ఉన్నప్పుడే దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, భూలోకంలో ఉన్నప్పుడే దేవుడు సువార్త ప్రకటన ద్వారా, సేవకుల ద్వారా, ఈ లాభం సహవాసాల ద్వారా మాట్లాడుతున్నాడు కదా. మొత్తం నా సారాంశం అర్థం చేసుకోవాలి. నువ్వు నరకంలో పడిన తర్వాత ఒప్పుకోవడానికి అవకాశం వచ్చింది, కానీ ఆ ఒప్పుకోవడం వల్ల ప్రయోజనం లేని లేదు. భూలోకంలో ఉన్నప్పుడే ప్రభువుని నోటితో ఒప్పుకో, హృదయంలో ఎక్కడి చూస్తాడు రోమపత్రిక 10వ అధ్యాయమైన యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఇప్పుడు నువ్వు నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే, భూలోకంలో ఉన్నప్పుడే ఆ కార్యం జరిగిస్తే పరలోకంలో నీ మంచి ఘనత దక్కుతుంది కదా. అలా కాకుండా మరణించి వెంటమతంగా, తిరుగుబాటుగా, ఎదురు మతంగా నువ్వు చనిపోయి ఉంటే నీ ఆత్మ నరకంలోనికి పోయిన తర్వాత అక్కడ నువ్వు ఎంత మొత్తుకున్నా కానీ ఉపయోగం లేనే లేదు. సారాంశం ఇది. ఎండ్ ఆఫ్ ద డే పరలోకం పోతేనేమో ఆనందం, నరకం పోతేనేమో యాతన. దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండలేదు. కష్టపడ్డారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, మంచిదే. కానీ డబ్బులు ఇప్పుడు కూడా మీకు దేవుడిగా చేసుకోవద్దు. మీ కష్టాలు మీకుంటాయి, మీ అప్పులు మీకుంటాయి, మీ బాధలు మీకుంటాయి, నాకు తెలుసు. నేను బాగా గమనించిన విషయం, ఇశ్రాయేల్ దేశం వచ్చిన తర్వాత చాలా మంది డబ్బు వెనకాల పరిగెడుతూ దేవుని వెనకేస్తూ ఉన్నారు. రాగానే విమానం దిగ్గానే ప్రభువు నాకు ప్రత్యక్షపరిచాడు. ఇది కేవలం మీకు మాత్రమే కాదు, ఈ వీడియోలో ఇశ్రాయేల్ దేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం. దేవుని ఉగ్రత దినమున నీ డబ్బు నీకు అక్కరకు, నీ వెండి బంగారాలు నేను రక్షించలేవు. నువ్వు నమ్ముకున్న హితులు, నీ ఆస్తులు, నిన్నేవి కూడా సురక్షితంగా ఉంచు. ఉపవాసం ఉండండి, పరిశుద్ధతను పాటించండి, నీతిగా యథార్థంగా బ్రతకండి. ప్రభు నమ్మదగిన వాడు, నీకు అన్యాయం చేయడు. ప్రార్థన చేసుకోండి. అయినా ప్రభువుకు ఆయాసకరమైన మార్గములలో నడిచి ప్రభువుని రక్షకునిగా నోటితో మాత్రమే ఒప్పుకొని నీ చేతల్లో చూపించకపోతే ప్రభు నీ కోసమే మాట్లాడినట్టు. ముసలైన ఎద్దు యజమానుడికి చనిపోయేంత వరకు ఎంత నమ్మకంగా ఉందో ప్రభు అటువంటి నమ్మకత్వాన్ని నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. బిస్కెట్ తీసుకున్న చిన్నపిల్లోడు ఇచ్చిన వాడి మీద తిరుగుబాటు చేసినట్టుగా దేవుడు ఇచ్చిన వాటిని అనుభవిస్తూ దేవుడి మీదే తిరుగుబాటు చేస్తూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు, ఆధిపత్యం శాశ్వతం కాదు. ప్రభువే శాశ్వతుడైన నివాస స్థలము నీకు. సర్వోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, మహోన్నతుని రెక్కల నీడలో నీ హృదయానికి నెమ్మది, నిమ్మడత్వం కలుగుతుంది. దేనికోసమో పరిగెడుతూ 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 ప్రభువుని దూరం చేస్తున్నావు. మరలా ప్రభు దగ్గరకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన ఎవరో సమీపింపరాని తేజస్సులో ఉన్న స్థితి నుండి నీ కోసం శిలువ పైన మరణించి బాధ పెట్టబడి నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందుకుని నిన్ను నరక యాతన నుండి తప్పించాలని వాంఛను నువ్వు ఎరిగి దావీదు వలె ఆయనకి ఇష్టానుసారుడుగాను మారిపోతావు. గీతాల గ్రంథంలో చెప్పబడిన వధువు కన్యకలాగా 1000 దూతల ముందు ఆయన నిన్ను గణపరుస్తాడు.
అపవాదికి లోనైతి నీ సన్నిధి నేనొదిలి అపవాదికి లోనైతి తెగిపోయిన పటము వలె వేసారెను జీవితము తెగిపోయిన పటము వలె వేలాడి శూన్యములో క్షీణించు ప్రభువా, పడిపోతిని. నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు, పవిత్రుని చేయు ప్రభు. క్షమించుము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను వీడి. నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు, పవిత్రుని చేయు ప్రభు. ప్రేమ కలిగిన తండ్రి, 7 నేత్రములు కలిగిన యెహోవా కనుదృష్టి మా మధ్యలో ఉన్నాడు. నరులమైన మేము పైరూపాన్ని మాత్రమే చూడగలుగుతాము గాని నీవు అంతరంగాన్ని చూసే దేవుడవయ్యా. హృదయాన్ని, హృదయపు లోపల స్థితిని ఎరిగిన వాడవు నాయన. నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. నువ్వు చెప్పమన్న మాటలే చెప్పాను, నువ్వు పలకమన్న పలుకులే పలికాను. ఎవరైతే ఈ మాటలు అంగీకరించి పశ్చాత్తాప అనుభవంలో నీకు మొరపెడుతున్నారో వారి వస్త్రములు కాకుండా వారి హృదయములు చించుకోవాలి అని ఎవరితోనైతే నువ్వు మాట్లాడుతున్నావో చేయగలిగిన వాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట ఆలకించును గాక. మోసకరమైన హృదయాలను నీ రక్తముతో శుద్ధీకరిస్తున్నందులకై వందనాలు. అవును ప్రభువా, వీరి హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. వారి ఊహలలోని తలంపు అంతయు కేవలము చెడ్డది. అది అంగీకరిస్తున్న వారిని నీ రక్తముతో వారి హృదయాలను శుద్ధి చేస్తున్నందులకై వందనాలు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ వాక్యాన్ని అంగీకరించి తమ హృదయాలు శుద్ధీకరించుకోవడానికి, తమ గురి మార్చుకోవడానికి, పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టుకోవడానికి, పాడైపోయిన ప్రతిష్ట అనే గోడలు తిరిగి నిర్మించుకోవడానికి, కోల్పోయిన నీ సన్నిధిని మరలా పునరుద్ధరించుకోవడానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి మీద నీ మహిమ నిలిచి ఉండును గాక. ఈ మహిమ 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినదో అదే మహిమ మేఘము ఈ సంఘము మీద, విశ్వాసుల మీద నిలిచి వీరిని నడిపించినట్లుగా మీరు సహాయము దయచేస్తున్నందులకై వందనాలు. వారిలో ఉన్న మలినమును మీరు తొలగించి, మస్తును తొలగించి, నూతనమైన జీవాన్ని అనుగ్రహించబోతున్నందులకై వందనాలు. నామకార్థమైన, ఆచార సంబంధమైన భక్తిభావంతో బ్రతికిన వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా లేవనెత్తుతానని మాట్లాడుతూ నా దేవా నీకు వందనాలు.
ప్రభు యేసు రక్తమే. మా ప్రియులు ప్రార్థనలో నిలకడగా ఉండునట్లుగా సహాయము దయచేయండి దేవా. పరిశుద్ధమైన ప్రవర్తన, వారి శరీరములను సజీవ యాగముగా సమర్పించుకునే ధన్యత వారికి దయచేయండి. వాక్యములోను విశ్వాసములోను స్థిరపడుటకు కృప చూపించండి. అనారోగ్యములతో బాధపడుతున్న వారికి ఆరోగ్యములు దయచేయండి దేవా. వారి ఎముకలను, వారి కండరములను, వారి నరములను ముట్టి బాగుపరుస్తున్నందులకై మీకు వందనాలు. పక్షిరాజు వలె నూతనమైన బలమును అనుగ్రహిస్తూ ఉన్నందులకై మీకు స్తోత్రాలు. ఎవరి హృదయంలో అయితే కలవరములు ఉన్నాయో, నెమ్మది లేకుండా గలిబిలితో తికమకతో కన్ఫ్యూజన్లో ఉన్నాయో, వారికి మీరు క్లారిటీ ఇస్తామని తెలియజేస్తూ ఉన్నారు నాయన. నీ సన్నిధిలో కనిపెట్టి నీ యొద్ద నుండి చిత్తము తెలుసుకొని వారు స్పష్టముగా ముందుకు పోవడానికి సహాయం దయచేయండి. కొందరు యథార్థవంతులే కానీ సంతోషంగా లేరు. Some people are very honest people, but they are not very happy. మీరు కనికరించండి దేవా, దాటిపోవద్దు నాయన. యేసు రక్తమే. నీ బిడలకును సంఘమునకును వ్యతిరేకముగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నా ప్రతి విధమైన దుష్టుని కార్యముల నుండి, వారిని పాపము చేయవలని ప్రేరేపిస్తూ ఉన్న ప్రతి విధమైన శత్రువు కార్యముల నుండి, వారిని నరకమునకు ఈడ్చుకొని పోవాలని ప్రయత్నిస్తున్న వారికి విరోధముగా రూపించబడుతున్న ప్రతి విధమైన ఆయుధముల నుండి, నరుల విషపు చూపుల నుండి యేసు పరిశుద్ధ నామములో విడుదల ప్రకటిస్తూ ఉండగా, యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే. వారిని అవమానించు వారే, వారిని అవమానించిన వారే అభిమానించులాగున వీరి జీవితములలో మీ కార్యము చేయబోతున్నందులకై వందనాలు. వారిని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వారే వీరిని లేపడానికి నువ్వు కృప చూపిస్తూ ఉన్నావు దేవా. ఎవరైతే వీరిని చూసి అసూయపడుతున్నారో వారే వీరిని చూసి ఆనందించేలాగా వారి శత్రువులు ఎదుట వీరి తలను పైకెత్తబోతున్నందులకై వందనాలు. నిజమైన అభిషేకము కలిగిన దైవదాసుడు మరణించవచ్చేమో కానీ ఆ దాసుడి ద్వారా పలికించబడిన మాట దేవుడు తప్పక నెరవేరుస్తాడు. దేవానికి స్తోత్రము. మా ప్రియుల నోటి నిండా నవ్వు కలుగజేసి, నాలుగు నిండా సంతోష గానములు అనుగ్రహించి, నూతన ఉత్సవంతో కూడి వచ్చిన వారందరినీ రెట్టింపు ఆశీర్వాదములకు వారసులుగా చేయమని వాగ్దాన దేశంలో ఉంటున్నారు నాయన. వాగ్దానపు ఫలములు, ఈ వాగ్దానపు బలమును మా ప్రియులు అనుభవించినట్లుగా సహాయము దయచేయమని మరి ఒకసారి నీ సేవకునిగా నిండు మనసుతో యథార్థ